ఇంతమంది మావాడే చెట్టు ఎక్కేది. ఇప్పుడు వీడు చెట్టు కొట్టకపోతే కొమ్మలు కొట్టకపోతే ఈయన కొట్టాలి అందరం కలిసి. చెట్టు ఏంది ఎంత ఉంది, ఎక్కితే చిన్నది అయిపోద్దులే. మల్లెల మంచంలో మన్మథలంచం. హలో మా అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మల్లెల మంచం యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం జయకృష్ణ అన్న పెళ్ళికి పందిరైపోతున్నాం అనమాట. పందిరి కోసం టెంకాయ చెట్టు కాడికి వస్తే టెంకాయ చెట్టు మొత్తం తాడి చెట్టు లాగా ఉంటుంది. మనకి టెంకాయ మటల్ స్పాన్సరు, అందుకోసం ఒక లైక్ వేసుకోండి. అలా ఇంకా నేను మా బావ తమలపాకు బ్రో కలిసి అలాగా నడుచుకుంటూ పోయినాం. ఇంకా సుట్టకారం అంతా అన్ని తాడి చెట్లా కనిపిస్తుంటే ఈ ఒక్క చెట్టు టెంకాయ చెట్లా కనిపించింది. మోడల్తో స్టార్ట్ చేసినాం. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఒకటే కాదు, 10 ఏట్లు వేస్తే ఒకటి తెగిందా? అయ్యా నువ్వు వేసిన 10 రూపాయలు పనికి పక్కన వచ్చి మళ్ళీ 10 రూపాయలు పని చేయాలరా. నేను తమలపాకు బ్రో ఇప్పుడు టెంకాయ మట్టలు కొట్టి అలసిపోయాను. నేను కొట్టిన ఆయన వీడియో తీసినాడు. అసలు బోని చేసిందే నేను రా, స్టేట్ వేసిందే నేను. సో నెక్స్ట్ మనం కారు మీద వేసుకొని ఇంటికాడ పోయి అక్కడ మేకింగ్ చేయాలా. ఆ మేకింగ్ చూపిస్తాం. చూడండి అట్టిందో టెంకాయ పట్ల ఈడు చూడండి, కట్టుకొని కూర్చో అన్నాడు. సో అన్న డ్రైవింగ్ ముందు వైపు చూడు, పులి సిద్ధావటంలో కూర్చో ఉంది. చాలా కూల్గా ఉంది. ఎవరైనా ఎండలకాలం ఏసీ లోపల కూల్ ఏసీ రాకపోతే ఇటు ట్రై చేయండి, చల్లగా ఉంది. మనము యూట్యూబ్ చూసి మరి కట్టిన పందిరండి. ఇది ఎలా ఉందో కింద కామెంట్ చేసిన ఒకసారి చూద్దాం. తగ్గేదే లేదన్న. సారీ అంటే నువ్వు డబల్ తగ్గేదేలే. అసలు మాకు పందిరేయడమే రాదండి. ఈ పందిరి అప్పటికప్పుడు యూట్యూబ్ చూసి మరి వేసాం. క్రెడిట్ గోస్ టు తమలపాకు. ఇది బాగుందండి. ఇప్పుడు అలాగే ఉంటుందా? మళ్ళీ ఎట్లుంటుందో తెలియదు. సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా, విరగలేదు ఆ శివుడి విల్లు ఈ పెళ్లి మంటపాన. గౌరీ శంకరు ఏకమైన సుముహూర్తమల్లి ఉన్నా, మరగలేదు మన్మధుడి ఒళ్ళు ఈ చల్లని సమయాన. అచ్చ తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, చెలులంతా చేకొట్టేలా జరిపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరు